నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. తిరువూరు నియోజకవర్గం తిరువూరు ఉట్టుకూరు ప్రధాన రహదారిపై ఉన్న ముస్కుల్ల గ్రామంలో రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రయాణం ప్రాణ సంకటంగా ఉందంటూ వాహనదారులు వాపోతున్నారు. తిరువూరు ఉట్టుకూరు ప్రధాన రహదారి కావడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు, స్కూల్ బస్సులు, హెవీ వాహనాలు ఉన్న లారీలు ఇదే రహదారిలో రాకపోకలు ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. రహదారిలో గుంతలు ఎక్కువగా ఉండడంతో గుంతల మధ్యలో మొద్దులను వేసిన గ్రామస్తులు ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయని చెప్తున్న వాహనదారులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు నుండి ఊటుకూరు వెళ్ళే రోడ్లో మునకొండ గ్రామంలో ఉండటం జరిగింది. ప్రధాన రహదారి మరి ఇదే కావడం, మరి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీలు, బస్సులు కూడా ఇదే పరిస్థితులు ఈ రూట్లో తిరిగే పరిస్థితి ఉంది. ఈ రూట్లో మరి మెయిన్ రోడ్డు సెంటర్లో మరి ఈ పెద్ద గుంట ఉండటంతో మరి ఇక్కడ మరి మొద్దులు వేసి మరి ఇబ్బంది కలగకుండా మరి దిగపడకుండా ఉండేందుకు రోడ్డు మధ్యలో మొద్దులు వేయడం జరిగింది. అసలు మరి ఈ రోడ్డు తిరుగుతున్నటువంటి మరి వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని వారు చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మరి ఎన్ని రోజులుగా ఈ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఈ రోడ్డు మ్యాక్సిమం ఉందండి, చాలా వరకు ఇలాగే ఉంది. కాకపోతే ఈ మధ్య వర్షాలు పడటం వల్ల ఇంకా గుంతలు ఎక్కువైపోయాయి. ఈ అంటే లోకల్ వాళ్ళు తిరగటం వల్లే కాదు కానీ నాకు తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అందులో ఒక ఫ్యామిలీతో సహా ఒకసారి కింద పడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. చాలా అంటే త్వరగా దీన్ని రోడ్లు మరమ్మతు చేస్తే కూడా బాగుంటుందని మేము. మరి ఇదే రోడ్లో మరి భారీ వాహనాలు కూడా టిప్పర్లు, బస్సులు, మరి ఇటువంటివి కూడా లారీలు తిరుగుతున్న పరిస్థితి. ఇక్కడ మరి దిగబట్టం కానీ ఏదైనా ఎటువంటిది ఏమైనా జరుగుతుందా? దిగబట్టం అంటే ఇంత మట్టికి ఏం జరగలేదండి. కాకపోతే బహుశా ఇందాకంటే వాహనం దిగబడింది. ఇదివరకు అయితే ఏం లేదు. కాకపోతే వర్షాలు కురవడం వల్ల, గుంతలు ఎక్కువ కావడం వల్ల దిగబడ్డాయి. నిన్న స్కూల్ బస్సు, మరి మామూలుగా ఆర్టీసీ బస్సు, మరి ట్రాక్టర్ కూడా ఇక్కడ దిగబడిన సందర్భం ఉందనే విషయాన్ని చెప్తున్నారు కదా. అంటే దిగబడుతున్నాయండి మామూలుగా, అంటే వీక్కొని వెళ్తున్నారు. కొంచెం అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇక్కడ మరి యువకులు కూడా ఇటు రావడం జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం ఆగండి. ఏంటి పరిస్థితి, ఈ రోడ్డు పరిస్థితి ఏంటి? మీరు అడగండి. అంతే కదా, మా ఊర్లో ఓటేసే వాళ్ళందరూ బాగానే చెప్పినారు. రోడ్లు ఇట్లా జగన్ ఉండటం వల్ల ఉన్నాయి, చంద్రబాబు వస్తే భారీగా మంచిగా అవుతాయి అని చెప్పినారు. మరి ఏంది పరిస్థితి? అదే మరి ఎన్ని రోజులు బట్టి ఈ పరిస్థితి ఉంది. మరి డైలీ ఇటే తిరుగుతున్నారు. సంవత్సరం బట్టి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో మీరు అడగాలి. మేము వస్తే రోడ్లు చేస్తాము, అన్ని మంచిగా ఇస్తామని చెప్పినారు. ప్రతిది ఎట్లా ఉన్నది ప్రజలకు తెలుస్తున్నది కదా, చేసిన ప్రతి ఒక్కరే తెలుస్తున్నది. ఏంటి దీని మీద ఏం స్పందిస్తున్నారు? మేము చెప్తే ఏమొస్తుంది, గవర్నమెంట్ చెప్పాలి అంతే. మీరు స్థానికంగా ఏం చెప్పరా? మొత్తం కూటమి ప్రభుత్వం మీద వేస్తారా? మరి గవర్నమెంటే కదా చేయాల్సింది, మేమన్నా చేస్తామా? అంతే కదా. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలిగా. యువకులు ఏమైనా తీసుకెళ్లారా? వాళ్ళకి తెలియదు, లోకల్ ఎమ్మెల్యేకి ఇలా తెలియదు. రోజు ఇటు తిరిగే వాళ్ళకి ఎమ్మెల్యే చెప్పాలి కదా. ఎమ్మెల్యే చెప్పండి, మేము ఎట్లా చెప్తాము? మీరు చెప్పాలి కదా. మా సమస్యలు మేము చెప్పే వింటారా? చేస్తా అని చెప్పింది వాళ్ళు చేయాలి కదా, అంతే. ఇదే పరిస్థితి. మరి యువకులు పూర్తిగా ఈ రోడ్డు పరిస్థితి బాగాలేదంటున్నారు. రైతులు ఉండడం జరిగింది. సార్ చెప్పండి, మీరు రైతు వారీగా ఏంటి ఈ పరిస్థితి? మేమేం చేసేది ఉందంటే గవర్నమెంట్ చేయాలి అది. మరి డైలీ ఇదే పరిస్థితిగా తిరుగుతున్నారు. మరి రైతులు ఈ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి కదా. మరి మీరు ప్రభుత్వం దృష్టికి, మరి అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? తీసుకెళ్తూనే ఉన్నాం, చెబుతూనే ఉన్నామండి. మరి వాళ్ళు పట్టించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎమ్మెల్యే గారు చెప్పినవి కూడా వస్తున్నారు, చూస్తారు. మరి ఎప్పుడు చూసి ఎప్పుడు చేపిస్తారు అనేది వాళ్ళకి తెలియాలి. అది నాన్న, ఈ రోడ్డు పరిస్థితి ఏంటి? మరి దీనికి ఎవరు పట్టించుకున్నట్టు లేదు కదా. ఇది వారం నుంచి అట్లా ఉంటుంది. ఒక లారీ వచ్చి వెళ్ళిపోయింది, మొత్తం గుంటలుగా ఉంది. వాన వచ్చినా ఏది వచ్చినా ఇందులో పడేళ్ళు పడుతున్నారు, లేచేవాళ్ళు లేవుతున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. సారీ, అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన మరీ చికాగా అడ్డుగా మారిపోయింది సార్. ఈ రోడ్లు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. దీన్ని కొంచెం మీరే చూసి చేయండి సార్. మరి మీరు ఎన్ని రోజులుగా ఇటు తిరుగుతున్నారు? మేము నెక్స్ట్ రోజు ఈ ప్రాంతం సార్ తిరిగేది వీలైనా సార్. మరి ఎంతకాలంగా ఈ గుట్టలో ఉన్నాయి? దగ్గర దగ్గరికి 4 నెలల బట్టి ఇదే సార్. అది పట్టించుకున్నాడో లేదు. మీరు ఈ ఊరేనా? మాది ఎర్రబైనపల్లి అండి. ఈ రూట్ లో తిరుగుతూనే ఉంటారా? తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు ఎంతకాలంగా ఈ పరిస్థితి ఉంది?
చాలా అవుతుందండి. ఆ. మరి మీరేం అడుగుతున్నారు? గుడ్డలు పొడిస్తే సరిపోతుందని చెప్పి ఏమడుగుతున్నారు? అవునండి, ఈ రోడ్లు సరి చేయాలి, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మేము మొన్న కూడా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా పాపను వేసుకుని కింద ఇక్కడ పడ్డాం మేము. పడటం కూడా జరిగిందా? ఆ. మళ్ళీ ఈ రోజు వెళ్తున్నాం, పిల్లలకు జ్వరాలు వచ్చినాయి. మరి పసిపిల్లలతో వెళ్ళటం కూడా జరుగుతుంది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ గుంటలు పూడ్చి ఆదుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మరి వారు చెప్పడం జరుగుతుంది.